మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి మన భారతదేశంలో ఉండే ల్యాండ్ను కొని మన దగ్గర ల్యాండ్ లేకుండా చేసేటటువంటి దుస్థితికి తీసుకురావడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. హోల్డ్ యాజ్ మచ్ ల్యాండ్ యాజ్ పాసిబుల్ ఫర్ కమింగ్ 4 years. తర్వాత చాలా కష్టకాలంలోనికి వెళ్ళిపోతున్న భారతదేశాన్ని ఇంకొక రకంగా దెబ్బతీయడానికి చేసేటువంటి కుట్రలో అదొక భాగం. మీకు ఈ సంవత్సరం ఆపర్చునిటీ ఉంది కాబట్టి పొలము కానీ సైట్లు కానీ ఇష్టం ఏది దొరికితే అది కొని మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత చూద్దాం 3-4 ఏళ్ళ తర్వాత అవి పెరుగుతాయి. ఉన్నది మాత్రం ఎట్టి పరిస్థితులు అమ్మవుతుంది. ఇంటి ఎందు మార్పు అవుతుంది. ఇంటి ఎందు ఒకటి ఏమిటో తెలియనటువంటి ఒక రాంగ్ పెండింగ్ ఇష్యూ ఒకటి సాల్వ్ అయిపోతుంది. ఆ కొడుకు పెళ్ళి 10 ఏళ్ళు అయిందండి, పిల్లలు లేదంటే పిల్లలు పుట్టిస్తాడు. వాడికి అప్పుడే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయంటే ఇంకా పెళ్లి కాలేదంటే పెళ్లి అయిపోతుంది. అంటే ఇంతకాలంగా అనేక 3-4 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఏదో ఉంటుంటే సాల్వ్ అయిపోతుంది. ఒక అడ్మిషన్ ఏదో రాలేదంటే దాంట్లో అడ్మిషన్ వస్తుంది. ఒక వ్యాపారం ఏదో మొదలు పెడదామంటే కలిసి రాని వ్యాపారం అన్సాల్వ్డ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం అందు చాలా బాగుంటుంది, చేంజ్ ఉంటుంది. వీళ్ళకి కూడా చేంజ్ మాత్రం లిబ్రా, క్యాన్సర్ అండ్ క్యాప్రికార్న్ అండ్ యారిస్ ఈ 4 రాశుల వాళ్ళకి చేంజ్ ఉంటుంది. ఈ చేంజ్ కి మీరు గో హెడ్ విత్ చేంజ్. నందన సంవత్సరం మంచిది. ఇల్లు మార్పు ఊరు మార్పు ఏదో ఒకటి ఉంటుంది. ఇంటి యందు ప్రశాంతమైన పరిస్థితి ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. అంత పూర్వం దెబ్బలాడుకునేటటువంటి వాళ్ళు 3 పిల్లలు దెబ్బలాడుకుంటుంటే కలిసిపోతారు. ఈ సంవత్సరం కొడుకు నాన్న కొడుకు కలిసిపోతారు. సంవత్సరం హ్యాపీగా ఉంటారు. ఎందువల్ల తెలియకుండా హ్యాపీగా ఉంటారు. ఒకసారి హ్యాపీగా ఉంటారు. అనవసరంగా చాలా హ్యాపీ అయినటువంటి సంవత్సరం. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 లోపల సాయన కుంభరాశికి సంబంధించినటువంటి వారి రాశిలో పడతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఇది మోస్ట్ క్రియేటివ్ ఇయర్. ప్రతిభట ఆ కేరళ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒకళ్ళని ఇక్కడ పెట్టించారు. ఒకళ్ళు వాడి భాష రాదు, ఏమి రాదు, అలా చూసి వచ్చిన కుట్టి పట్టుకుని కొన్నాళ్ళు అయిన తర్వాత వీధంతా కొంటాడు. వాడి ప్రతిభట ఎక్కడికి వెళ్ళి అసలు చెల్లుతారు. ఎక్కడికైనా పని చేయగలిగేటటువంటి వారు కొందరు ఉంటారు. క్రియేటర్స్ అయి ఉంటారు. యాక్చువల్ గా ఈ రోడ్లు వేయటం, బిల్డింగులు కట్టడం ఎంత క్రియేషన్. ఒక రకంగా వ్యాపారం కొత్తది మొదలు పెట్టడం, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడం, అది బీపీ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడం అసలు క్రియేషన్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్రియేషన్ ఉంటుంది. క్రియేటివ్ యాక్టివిటీ వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. పిల్లలకు అద్భుతమైన సంవత్సరం. ఈ రాశిలో పుట్టిన పిల్లలు లారెన్స్ డెవిల్ అంటే యూనివర్సిటీ ఫస్ట్లు, లేకపోతే ఏవో గవర్నమెంట్వి వీటివి వాటి పొజిషన్స్ ఇటువంటివన్నీ అని బోర్డు ఉంటాయి. వ్యాపారస్తులకు చాలా మంచి సమయం. ఈ రాశిలో పుట్టిన వారు వ్యాపారస్తులే మాత్రం గత 12 సంవత్సరంలో చేయనటువంటి వ్యాపారం ఉంటుంది. ఈ సంవత్సరం మొదలుపెట్టినటువంటి వ్యాపారం 30 సంవత్సరం పాటు కొనసాగుతుంది. ద మోస్ట్ క్రియేటివ్ ఇయర్. క్రియేషన్ అనేటువంటి ఏదైనా కొత్త మొదలు పెట్టడానికి ఏమీ చేతకాకుండా ఇంట్లో ఉంటే క్రియేషన్ ఏమిటవుతుందంటే పిల్లలు పుడతారు. అదే క్రియేషన్. కొత్తగా పెళ్లి ఉంటే పిల్లలు పుడతారు. కంపల్సరీగా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మధ్య పెళ్లి అయి ఉంటే మాత్రం సంవత్సరం షూర్గా పిల్లలు పుడతారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలకి చాలా మంచి సంవత్సరం. ఈ రాశిలో పుట్టిన వారికి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే వారి లైఫ్ కి ఒక ఏర్పాటు మాత్రం ఈ సంవత్సరం మీరు చేయగలరు. వెరీ క్రియేటివ్ ఇయర్. కష్టపడండి, బాగా పనిచేసుకోండి, ఎక్స్పాన్షన్ క్లీన్ ఉంటుంది ఈ రాశి వారికి. The best is expand as much as possible. Expand your contacts, expand your business, expand everything. Expand your own education. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 21 లోపల పుట్టినటువంటి వారు సాయర్ మేన రాశికి సంబంధించినటువంటి వారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి కింద పనిచేసేటటువంటి వారు లాభం ఉంటుంది. అంటే వీళ్ళకి బిజినెస్ కానుంటే వీళ్ళ అసిస్టెంట్ గా ఉండేటటువంటి వారు లాభం ఉంటుంది.
ఉద్యోగంలో చేస్తుంటే వీరి కింద పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్ల లాభం ఉంటుంది సార్. బాసుల వల్ల నానా కష్టాలు పడతారు. పైన ఉండేటటువంటి అధికారి మాత్రం ఏడిపిస్తూ ఉంటాడు, కింద చేసేటటువంటి వాడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ పని మనుషులు దొరకకుండా ఉంటారు చూసారు. ఈ సంవత్సరం చాలా రిలయబుల్ పని మనిషి సంవత్సరం అంతా దొరుకుతుంది. మా అక్క చెల్లెలు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, ఇదేమిట్రా ఎప్పుడు పని మనిషి లేదురా, ఎప్పుడు దొరుకుతుందిరా మా అక్కలో వాళ్ళు. అది పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. చిన్నప్పుడు పని మనుషులు బాగా ఉండేవారు, పని మనిషి కోపం వస్తే మనిషి పని మనుషుల వరకు సుఖంగా ఉంటుంది. సంవత్సరం మంచి పని మనుషులు దొరుకుతారు. వ్యాపారం ఉండేవాళ్ళు ఇట్ ఈస్ అ టైం ఫర్ యూ టు ఎంప్లాయ్. ఎవరైనా కొత్త వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి దొరకరు సార్, మంచివాళ్ళు ఒకసారి దొరకరు సార్. ఒక్కొక్కడు వచ్చిన తర్వాత, ఒక్కొక్క ఆవిడ వచ్చిన తర్వాత మన దగ్గర పనిచేయడానికి చేసి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు లక్షలు గణించిస్తారు వాళ్ళే. సో అటువంటి ఆపర్చునిటీ మీరు తీసుకోవాల్సినటువంటి సమయం మీ కింద పనిచేసేటటువంటి వారికి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ రాశిలో పుట్టినవారు ఒక్క క్షణం ఖాళీగా ఉంటారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 20 దేశంలో వెళ్ళటం, విదేశంలో వెళ్ళటం, అటు ఇటు తిరుగుతూ ఉండడం, నిరంతరం పని ఉండటం, అనేకమైన పనులు చేయటం, పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవడం, మీకు తెలియకుండా పనుల్లోకి మీరే వెళ్ళిపోవటం, క్షణం తీరిక లేనటువంటి పనులు ఈ సంవత్సరం ఉంటాయి. పనుల్లోనే ఎంజాయ్ చేయగలరు మీరు. పనులే మీకు రిలాక్సేషన్ ఈ సంవత్సరం. ఈ రాశిలో పుట్టినటువంటి వారు అమ్మవారిని ఎవరినైనా లలితాదేవి పూజ చేసుకుంటే మంచిది. మేషరాశిలో పుట్టినటువంటి వారు ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే మంచిది. వృషభ రాశిలో పుట్టిన వారు కృష్ణుని యొక్క ఉపాసన చేసుకోవాలి. మిథున రాశిలో పుట్టిన వారు అర్ధనారీశ్వరుడైన శివుని యొక్క జపం చేసుకోవాలి. కర్కాటకంలో పుట్టినటువంటి వారు లక్ష్మీదేవి యొక్క జపం చేసుకోవాలి. సింహమునందు పుట్టినటువంటి వారు సూర్యుడు కానీ నృసింహస్వామి అని దగ్గరే ఉన్నారు. ఈ సింహరాశిలో పుట్టిన వారు నెలకొకసారి, వారానికి ఒకసారి మనం సంవత్సరం వెళ్ళొస్తే మంచిది. కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి చెప్పాను ఆల్రెడీ, ఓం శరవణ భవ అనేటువంటి మంత్రం జపం చేసుకుంటే మంచిది. తులలో పుట్టిన వారు శివారాధన చేస్తే మంచిది. వృశ్చిక యందు పుట్టినటువంటి వారు కుబేరుని ధ్యానం చేస్తే మంచిదే, కానీ కుబేరుని యంత్రము తంత్రము దొరకవు కాబట్టి కుబేరుని ఫ్రెండ్ అయినటువంటి ఈశ్వరునే ధ్యానం చేసుకుంటే మంచిది. ధనుస్సు రాశుల్లో పుట్టినటువంటి వారు హయగ్రీవ స్వామిని ఉపాసన చేస్తే మంచిది. మకరంలో పుట్టిన వారు వెంకటేశ్వర స్వామి, మన ఆంధ్రప్రదేశ్ దైవం వెంకటేశ్వర స్వామి. తిరుపతికి 2-3 సార్లు ఇల్లు వచ్చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎక్వేరియస్ లో పుట్టినవారు వరుణుని యొక్క మంత్రములు చేస్తే మంచిది. వరుణ మంత్రములనే వేదములందు ఉంటాయి, ఎవరు అడిగినా చెప్తారు. ఓం మర్యామహే వరుణం శితసాధనం అనే మంత్రాలు స్టార్ట్ అవుతాయి. మీనమునందు పుట్టినవారు అమ్మవారిని చేసుకోండి. ఈ దేవతలందరూ కూడా ధ్యానం చేస్తే ఏమిటవుతుంది, మంత్రం జపం చేస్తే ఏమిటవుతుంది, మంత్రం యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా, సూక్తం యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా, మీకు చేసినటువంటి పూజ యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా, కరెంటు వైర్లో వేలుపడితే ఏమిటవుతుంది, షాక్ ఎలా కొడుతుందో, ఈ మంత్రములు చేయగానే మీ యొక్క ఈథరిక్ ప్లేన్ అనే ప్లేన్లో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ వల్ల మీకు నిత్యము శుభము జరుగుతూ ఉంటుంది. బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు బ్యాడ్ గురించి థింక్ బట్టి బ్యాడ్ పీపుల్ మన దగ్గరకు వచ్చి బ్యాడ్ గా సజెస్ట్ చేయాలి, బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది. దాన్ని కౌంటరాక్ట్ చేయాలంటే పాజిటివ్ వైబ్రేషన్ లోకి వెళ్ళాలి. దేవతారాధన వల్ల, మంత్ర సాధన వల్ల, పెద్దలు చెప్పినటువంటి వారు భారత భాగవతాది పురాణ గ్రంథముల పఠనం వల్ల వైబ్రేషన్ మీ మైండ్ లో ఉండేది మారడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ మారుతుందో యూ స్టార్ట్ అట్రాక్టింగ్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. అటువంటి వైబ్రేషన్స్ త్రూ ద లైఫ్ ఈ చుట్టూ ఉండేటటువంటి దేవతలు, మిమ్మల్ని ఆశీర్వదించే గ్రహదేవతలు, పరమాత్మ మీ యందు నిరంతరము ఉంచుగాక. సంవత్సరం గాక రాబోయే సంవత్సరములలో అనేకమైనటువంటి ఆశీర్వచములు గురువుల వల్ల భగవంతుని ఎలా మీరు పొందుదురుగాక. ఈ రోజు నుంచి రాబోయేటటువంటి సంవత్సరం వరకు ప్రతిరోజు కూడా శుభమైనదే ఉండుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.